మురుమూరు ఎత్తిపోతల పథకం సాకారం కావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు. మురుమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభమైన నేపథ్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోర్కంటి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా జై తెలంగాణ జై హో కేసీఆర్ అంటూ నినదించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి కోర్కంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు తలాపున గోదావరి ఉన్న రామగుండం నియోజకవర్గంలో చుక్క సాగునీరు లేని పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఫిబ్రవరి 27న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 80,000 కోట్ల నిధులను కేటాయించి అంతర్గాం పాలకుర్తి మండలాలకు సాగునీరు అందించేలా 17L ద్వారా ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతల ద్వారా నీరందించే పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆ పనులు కొంత ఆలస్యం కావడంతో చివరి దశలో పనులు మిగిలి ఉండగా ఎన్నికలు రావడంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలేకపోయామని తెలిపారు. అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇకనైనా అబద్ధాలను మానుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 ఫిబ్రవరి 27 నాడు కేసీఆర్ గారు ఈ యొక్క 80 కోట్ల రూపాయలతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 27L 17L ద్వారా అంతర్గాం పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఆ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలాన కొంచెం ఆలస్యమైంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆనాడు భూమి పూజ జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పనిని త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి కుక్కలగూడూరులో పైప్ లైన్లు బండలవాగు ప్రాజెక్టు దాకా పైప్ లైన్ లేపించి ఇటు ఆకరపల్లి కూడా నీరు అందించినటువంటి పరిస్థితి ఎలా రైతులందరికీ తెలుసు. వీళ్ళు ఎలా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఈ యొక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రాజెక్టు ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ యొక్క ఎత్తిపోతల పథకాలని పెట్టాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారికి ఎలా మేము థ్యాంక్ యూ కేసీఆర్ కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధపు మాటలు మోసపు మాటలను విడనాడాలి. తెలంగాణ రాష్ట్రము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న విధంగా మరి రామగుండం నియోజకవర్గంలో మరి తాగునీరు సాగునీరు ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా ఎల్లపల్లి డ్యామ్ ఉన్నప్పటికీ స్థానికంగా 2 మండలాలకు ఎటువంటి తాగునీరు ఇప్పటి వరకు సాగునీరు అందించలేదు. కాబట్టి కేసీఆర్ పెద్ద దూరదృష్టితో ఆలోచించి తప్పకుండా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీరు కానీ సాగునీరు కానీ అందియాలన్న ఉద్దేశంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మరి 80 కోట్లతోటి. అయ్యా నేను అడుగుతున్నా, ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ప్రజలను పట్టించుకున్నారా, రైతులను పట్టించుకున్నారా? మరి అందులో భాగంగానే కేసీఆర్ ఆయన సీఎం అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్న న్యాయంలో మరి ఇక్కడ స్థానిక రైతాంగాన్ని కూడా మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాగునీరు అందించారు. సాగునీరు అందించడానికే ఎత్తిపోతల పథకం 80 కోట్లతోటి ప్రవేశపెట్టారు. పని పూర్తయింది. అంతలే మరి ఆ ప్రారంభానికి దగ్గర వచ్చినప్పటికీ ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికలు రాకపోతే మళ్ళీ కేసీఆర్ చేతుల మీద ప్రారంభం జరిగేది. అటువంటి దాన్ని ఆయన ఇందాక మరి మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగానే తలాపైన గోదావరి ఉన్నది, తాగునీరు కరువు ఉన్నది, సాగునీరు కరువు ఉన్నది అన్న ఉద్దేశంతో మరి అటువంటి ప్రాజెక్టు ప్రవేశపెట్టిన మహోన్నత ఘనత మరి కేసీఆర్కి దక్కుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆమ్ల నారాయణ, కల్వచర్ల కృష్ణవేణి, కాదం విజయ, బాదె అంజలి,
మారుతి అచ్చవేణు, గుంపుల లక్ష్మి, చిలకలపల్లి శ్రీనివాస్, దొమ్మటి వాసు, సట్టు శ్రీనివాస్, చల్లా రవీందర్ రెడ్డి, చింటూ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.